నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హెచ్సియు భూముల వివాదంపై కరీంనగర్లో సిపిఎం వినూత్న నిరసన. పోలీసుల నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఆందోళన. కరీంనగర్ కాంగ్రెస్ ఫ్లెక్సీ వార్ కలకలం. కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. కలల కనాచి కరీంనగర్లో మ్యూజికల్ ఫౌంటైన్ ప్రారంభం. వేసవి సెలవుల్లో పిల్లలు పెద్దలను అలరించేలా ఫౌంటైన్ ఏర్పాటు. కరీంనగర్ కమాన్ వద్ద గల శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలిని అభినందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లో ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సప్లై చేయాలి. మాజీ మేయర్ సునీల్ రావు హెచ్చరిక. పెద్దపల్లి జిల్లాలో సన్నబియ్యం పంపిణీలో స్వల్ప ఉద్రిక్తత. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలపై ఎమ్మెల్యే విజయరామారావు సీరియస్. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో సర్వాయి పాపన్న గౌడ చిత్రపటానికి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీల గొంతు వినిపించడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాలు ధర్నా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీల గొంతు వినిపించడానికి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. జనాభా ఎంతో తెలియకుండానే రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయి. స్థానిక సంస్థల చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలి. జనగణనతో పాటు కులగణన చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దమాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలనేదే మా పార్టీ నిర్ణయం. బీసీలను బలపర్చాలనే ఆలోచనకు భాజపా వ్యతిరేకం. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కలను వాయిదా వేశారు. జనగణనతో పాటు కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ వేదిక ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం అన్నారు. న్యాయస్థానాలు ఒకే ఒక మాట అడిగినాయి, మీరు ఎంతున్నారు, మీ లెక్క ఎంత, మీ లెక్క తెలవకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలనే. ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి. ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి. దామాష ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని, అన్ని మండల కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విధిగా పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకి, మండల కాంగ్రెస్ అధ్యక్షులకి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకి, శాసన మండలి, శాసనసభ్యులకి, మంత్రులకి అందరికీ నమస్కారం. ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ ప్రారంభమవుతున్న జై బాపు, జై భీమ్, సంవిధాన్, జై సంవిధాన్ కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలి. పాదయాత్రల వల్ల ప్రజలతో మనం మమేకమైన అవకాశం, ఈ బృహత్తమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ రోజు 2వ తారీఖున సిద్దమై పాదయాత్రలకు మొదలుపెట్టే యాత్రలో మీరు భాగం పంచుకోవాలి. ఈ పాదయాత్రలన్నీ కూడా విజయవంతం కావాలి. మీ అందరికీ మరొకసారి దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం మహాసభ ఏర్పాటు నేపథ్యంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కె ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్, మాణిక్ రావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు జయపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల గుప్తా, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి,
కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజిబుద్దీన్, అయేషా, షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వెన్నుపూస సమస్యతో మంచానికే పరిమితం అయిన జ్ఞానేశ్వర్కు నేనున్నాను అంటూ అండగా నిలిచారు దాతలు. వేమ్లవాడకు చెందిన అజ్జుబాయ్ జనతా గ్యారేజ్ చేసిన సేవలపై K6 స్పెషల్ ఫోకస్. వెన్నుపూస సమస్యతో సంవత్సరాలుగా మంచానికి పరిమితమై కొట్టుమిట్టాడిన చింత జ్ఞానేశ్వర్ సుద్దపల్లి గ్రామం డిచ్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా వాసి హృదయ విదారక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన సందర్భంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి మానవత్వంతో ఆలోచించి తోచిన సహాయం అందించారు. ఇతని విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అజ్జుబాయ్ జనతా గ్యారేజ్ బృందానికి తెలిసింది. వెంటనే అజ్జుబాయ్ సుద్దపల్లికి వచ్చి జ్ఞానేశ్వర్ను కలిసి తనకు కావలసిన ఆసుపత్రిలో చికిత్స వైద్యం ఖర్చులను దాతల సహకారంతో తోచిన సహాయాన్ని అందించారు. జ్ఞానేశ్వర్కు ఈ రోజు అవసరమైన మెడికల్ బెడ్ను అజ్జుబాయ్ బృందం అందజేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెన్నుపూస సర్జరీ విజయవంతం పూర్తయింది. సర్జరీ అనంతరం మెల్లిమెల్లిగా లేచి కూర్చోవడం అలవాటు చేసుకుంటూ కోలుకుంటున్నాడు. చింత జ్ఞానేశ్వరం కోసం స్పందించి ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జ్ఞానేశ్వర్ కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇతని వీడియోలను, ఇతని పరిస్థితిని, వీళ్ళ కుటుంబ స్థితిగతులను సోషల్ మీడియా వేదికగా నేను ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. మరి వెంటనే చాలామంది దాతలు స్పందించి సుమారు 2-3 లక్షల వరకు ఈ యొక్క తమ్మునికి సర్జరీ కోసం దాతలు స్పందించారు. ముఖ్యంగా ప్రవాస భారతీయురాలు డెన్మార్క్ దేశంలో ఉంటున్నటువంటి అక్కయ్య విశాల పూర్ణిమ మేడం గారు వెంటనే స్పందించి సుమారుగా వాళ్ళ ఫ్రెండ్స్తోని ఒక సుమారు 40-50 వేల వరకు దాతల సహకారంతో పంపించడం జరిగింది. అలాగే నా మిత్రులు కూడా చాలామంది 10-20 వేలు 10,000 మా గ్రామానికి చెందిన వీళ్ళ పెరుక కమ్యూనిటీ చెందిన వాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేశారు. మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలామంది తలో 1000-2,000 ఇవ్వడం జరిగింది. రామడుగు మండలం వెదిరలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సన్నబియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరి గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఈ పథకం నిరుపేదలకు ఒక వరమని, ఏ ప్రభుత్వం ఉన్నా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ఆ విధంగా పేదల కోసం పకడ్బందీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఇందుకు నిదర్శనమే సన్నబియ్య పథకం ప్రారంభించడమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసలు కలలో ఈ పథకం అమలు అవుతుందని ఊహించలేదని, ధనికులు తినే సన్న బియ్యాన్ని పేదలకు అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం అమలు కావటం లేదని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పేదలకు సమృద్ధిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా తెల్ల కార్డులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. వానాకాలం వరి పంట కొనుగోలు సమయంలో రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న చౌక ధరల దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను 150కి పైగా పెంచామని పేర్కొన్నారు. పేదలందరూ సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం పేదలకు ఆహార భద్రత కల్పిస్తుందని తెలిపారు. కరీంనగర్ కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్ కలకలం రేపింది. కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి నిప్పంటించారు. కరీంనగర్ కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్ కలకలం సృష్టిస్తుంది. యూత్ కాంగ్రెస్ సమావేశం కొందరు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను తొలగింపు నిప్పు పెట్టి ఆందోళనకు దారి తీసింది. కరీంనగర్ జిల్లా కార్యాలయంలో ఈ రోజు యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగింపు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యాలయం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. కాంగ్రెస్లోనే మరో వర్గం వారు తొలగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలు, గ్రూప్ రాజకీయాలతోనే ఫ్లెక్సీల తొలగింపునకు దారి తీసిందని భావిస్తున్నారు. ఈరోజు యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉండడం వల్ల నిన్న సాయంత్రం మేము కరీంనగర్ డీసీసీ కార్యాలయం దగ్గర మా జిల్లా ఇన్ఛార్జు ఆమీర్ గారు వస్తున్న సందర్భంగా మేము నిన్న సాయంత్రం ఫ్లెక్సీలు డీసీ ఆఫీస్ దగ్గర కట్టడం జరిగింది. ఈ కట్టిన ఫ్లెక్సీలను రాత్రి గుర్తు తెలియని వాళ్ళు ఫ్లెక్సీలను కాలబెట్టి చింపేసి గేట్ లోపల వేసిళ్ళు. దీనికి మేము 2 టౌన్ సిఏ గారికి ఇన్ఫర్మేషన్ ఏంగా పోలీసులు వచ్చి విచారణ జరుపుతున్నారు. దీని వెనకాల ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ
మాకు న్యాయం చేయగలరని మేము మా జిల్లా ప్రెసిడెంట్ అయిన వారికి ఆల్రెడీ ఫోన్లో ఇన్ఫామ్ చేసినాము. వాళ్ళు కూడా చేస్తామన్నారు. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆర్డర్ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, వైపని కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించి సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో చేపట్టిన సమ్మె ఈ రోజు 2వ రోజు సందర్భంగా బీవై నగర్లోని సమ్మె శిబిరం నుండి బైకు ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకొని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఏవోకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరమల సత్యం, వైపని నాయకులు ఒగ్గు గణేష్ మాట్లాడుతూ మనుషుల మనల్ని కాపాడి వస్త్రం చేసే నేతన్నల పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో కార్మికులకు నిరంతరం ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం చీరల ఆర్డర్ వస్త్రం ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుండి పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికులకు కూలి నిర్ణయించకుండా అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో చర్చలు జరిపించి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని, లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శి కోడం రమణ, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు రమేష్, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట కిషన్, నాయకులు ఉడత రవి, సబ్బని చంద్రకాంత్, బాస శ్రీధర్, శ్రీకాంత్, సదానందం, వేణు, తిరుపతి, వెంకటేశ్వర్లు, పోచమల్లు పెద్ద ఎత్తున పవర్లూమ్, వార్పిన్ కార్మికులు పాల్గొన్నారు. పవర్లూమ్ కార్మికుల, వైపని, వార్పిన్ కార్మికులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వస్త్రానికి కూలీ నిర్ణయించాలని, అట్లాగే తగ్గిస్తూ ఇస్తున్నటువంటి పాలిస్టర్ కూలీ పెంచి ఇవ్వాలని, వర్కర్ టు ఓనరు పథకాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి, అట్లాగే యారన్ సబ్సిడీ అమలు చేయాలని మరి నిన్నటి సంధి పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపన్ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 2వ రోజు సందర్భంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ సిరిసిల్ల పట్టణం నుంచి కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించడం జరిగింది. మరి ఇప్పటి 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి చలనం లేదు. మరి ఏది చూసినా కానీ ఎప్పుడన్నా అవసరం ఉంటే యజమానులతోటి వాళ్ళ సమస్యల వెంబడే మీటింగ్లు పెట్టేటటువంటి అధికారులు మరి ఈరోజు సమ్మెకు వెళ్ళినటువంటి కార్మికుల పరిస్థితి తెలుసుకోవడానికి కూడా వాళ్ళు చిత్తశుద్ధి చూపుతలేరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే మరి సమస్యల మీద వాళ్ళ పరిష్కారం చేసి సమ్మె విరమించే దిశగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, కేకే మహేందర్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యలు పట్టించుకొని మరి వీళ్ళ కష్టాలు పట్టించుకొని ప్రభుత్వానికి గతంలో ఏదైతే కూలీ నిర్ణయించారో ఆ విధంగా ప్రభుత్వం కూలీ నిర్ణయించే విధంగా ఇస్తున్నటువంటి యజమానుల మీద చర్యలు తీసుకొని మరి పవర్లూమ్ కార్మికుల అనుబంధంగా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు కరీంనగర్ కమాన్ వద్ద గల శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి సభ్యులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. కరీంనగర్లో నూతనంగా నియామకమైన ధర్మకర్తల మండలి బాధ్యులు కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో సన్మానించారు. ఈ నెల 6న నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలిని ఎమ్మెల్యే గంగుల అభినందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, కార్యకర్తల మండలి చైర్మన్ ముత్తోజు రామ్ కుమార్, ధర్మకర్తలు వెంగళం రామకృష్ణ, ఎదలాపూర్ మహేష్, గోకులకొండ నరసింహాచారి, బంగళ నవీన్, గోకులకొండ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సప్లై చేయాలని బీజేపీ డిమాండ్, లేనిచో ఆందోళన చేపట్టక తప్పదని మాజీ మేయర్ సునీల్ రావు హెచ్చరించారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానే డ్యాంలో నీటి మట్టం గణనీయంగా తగ్గి డెడ్ స్టోరేజ్కి చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్ఎండిలో ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం 13 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లోని బీజేపీ నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ ఇద్దరు నీటి విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో ఉంచాలని గతంలో ప్రభుత్వాలు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా గతంలో మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ పాటించలేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాటించడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులతో అమృత్ పథకంలో నగర ప్రజలకు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో అన్ని పనులు పూర్తి చేసి నిరంతరం నీరు అందించామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేక నీరు డ్యాంలో అడుగంటిందని తెలిపారు. నగర ప్రజలకు నీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రోజు 5.8 టీఎంసీలో దాదాపు 2.5 టీఎంసీ వరకు కూడా సీట్లు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే టెండర్లు పిలిచింది, రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లు పిలిచింది సీట్లు తీయాలని చెప్పేసి. ఒకవైపు సీట్లు ఉంది, సీట్లు తీయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే టెండర్లు పిలుస్తుంది. ఒకవైపు డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి, డ్యామ్లు తీసుకుపోయే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇది ఏ విధంగా ద్వంద్వ నీతి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 3 టీఎంసీల వాటర్తోటి ఒక మంత్రి అంటాడు పైకెళ్ళి 3 టీఎంసీలు వస్తాయి, ఏడికేస్తే పైకెళ్ళి 3 టీఎంసీలు నీళ్లు. విడుమానంలో నీళ్లు ఉండే కదా వర్షానికి, ఉన్న నీళ్ళు కింది బదలవేందుకు పైన నీళ్లు లేకుండా ఈ పరిస్థితి తీసుకురావడం ఎందుకని చెప్పి కూడా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. పెద్దపల్లి జిల్లాలో సన్న బియ్యం పంపిణీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ పెద్దపల్లి జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రేషన్ బియ్యం పంపిణీలో ప్రధాని మోదీ బొమ్మ పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే విజయరామారావు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి పట్టణం సుభాష్ నగర్లో ఎమ్మెల్యే విజయరామారావు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు. బియ్యం పంపిణీ చేసి మాట్లాడుతుండగా ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. మోడీ బొమ్మ పెట్టాలని డిమాండ్ చేశారు. మోదీ అంటే మీ ఒక్కరికే కాదు, తమకు గౌరవం ఉందని ఎమ్మెల్యే చెబుతుండగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యే సీరియస్గా స్పందిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని చేపడితే స్వాగతించాల్సింది పోయి నిరసన తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సన్న బియ్యం పంపిణీకి రాజకీయం చేయొద్దని హెచ్చరించారు. వెంటనే పోలీసులు బీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లడంతో ఆందోళన సద్దుమణిగింది. మేము పరిపాలన అందిస్తూ ఉంటే కావాలని ఫోటోలకు ఫోన్ తీయడం కోసం ఒక మంచి కార్యక్రమం ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా పేదలకు సన్న బియ్యం ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం నడుస్తూ ఉంటే దీన్ని స్వాగతించేది పోయి, దీన్ని అభినందించేది పోయి, ఇదేదో పెద్ద చేరా నేరమైనట్టు, జరగని నేరమైనట్టు మోడీ మీద మాకు అభిమానం లేదా? ప్రధానమంత్రి మీద గౌరవం మాకు గౌరవం లేదా? నేను ఒక శాసనసభ్యుగా అది మేము తీసుకునే నిర్ణయం కాదు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో సర్వాయి పాపన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అభ్యున్నతి కోసం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు ఆదర్శమన్నారు. సామాజిక సమానత్వానికి పాటుపడిన మహానీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ గౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. హెచ్సియు భూముల వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగం నిర్మాణానికి భూములు కేటాయించమనడంలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ భూముల్లో మై హోమ్ నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలని డిమాండ్ చేశారు. కానీ మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి రేవంత్ రెడ్డిపై ఆధైర్యం చేయలేరని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పేదల మూగజీవాలపైనే బుల్డోజర్లను ఉపయోగిస్తారు, పెద్దవాళ్లను మాత్రమే ముట్టుకోరని విమర్శించారు. ఇవాళ హైదరాబాద్లోని ఆమె ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారని గుర్తు చేశారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లవద్దన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందన్నారు. ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చర్యల వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారని ఆరోపించారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ మారిగా గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు చేస్తే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. యూనివర్సిటీకి ల్యాండ్ యూనివర్సిటీకి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ ఐఎంజీకి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. ఆ కోర్టు వివాదం దాదాపు 20-25 ఏళ్లు నలిగి ఇవాళ తీర్పు వచ్చింది. ఈ మధ్యలో బీఆర్ఎస్ 10 ఏళ్లు ఉన్నప్పుడు మేము ఆ 400 ఎకరాలకు కంచె వేసి పెట్టి మరీ మేము కోర్టులో కొట్లాడినాం. ఇది యూనివర్సిటీ ల్యాండ్, యూనివర్సిటీకి ఇవ్వాలి, ప్రైవేట్ ఇవ్వడానికి లేదు అని చెప్పి. ఇవాళ తీర్పు వచ్చింది. తీర్పు రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారి దుశ్చర్యల వల్ల, వారి తొందరపాటుతనం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా నాశనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వానికి అలా ఆదాయం వస్తలేదు. కాబట్టి తెలంగాణ ప్రజల వారసత్వ సొమ్మైనటువంటి ఈ భూమిని అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేయడం జరిగింది.
రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సామాన్యుల కడుపు నింపుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో పలు గ్రామాలలో గల రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే బుధవారం కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సామాన్యులు కూడా సన్న బియ్యం తినాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకొని రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సన్న బియ్యం కార్యక్రమాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరీంనగర్లో మ్యూజిక్ ఫౌంటైన్ ప్రారంభించారు. మిరుమిట్లు గొలిపే లైటింగ్తో చూపరులను ఫౌంటైన్ అలరించింది. కలల కనాచి కరీంనగర్లో మ్యూజికల్ ఫౌంటైన్ ప్రారంభమైంది. వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలను అలరించేలా ఫౌంటైన్ తీర్చిదిద్దారు. స్మార్ట్ సిటీలో భాగంగా మల్టీపర్పస్ స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పార్క్ మ్యూజికల్ ఫౌంటైన్ చూపర్లను అలరింపజేస్తోంది. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర ప్రజలతో కలిసి పార్కును సందర్శించి మ్యూజికల్ ఫౌంటైన్ సంగీత స్వరాలను వీక్షించారు. కరీంనగర్ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వం మల్టీపర్పస్ పార్కుతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. పార్కు ఫౌంటైన్ పనులు పూర్తయినప్పటికీ మానేరు రివర్ ఫ్రంట్ పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేయకుండా కరీంనగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రివర్ ఫ్రంట్ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన నగరంగా కరీంనగర్ను తీర్చిదిద్దే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. నగరాన్ని అన్ని రకాలుగా మనము సుందరీకరణ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకురావడం, ఆ స్మార్ట్ సిటీతో పాటు సీఎంఓసీ నుంచి నిధులు ఇవ్వడం 350 కోట్ల రూపాయలు. దానివల్ల ఈరోజు కరీంనగర్లో ఉన్న 2 పార్కులు అద్భుతంగా తయారు చేసుకున్నాం. ఒకటి సర్కస్ గ్రౌండ్, ఒక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. ప్రజలకు అందుబాటులో ఆహ్లాదకర వాతావరణం ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా, ఎంపీ గారు వినోద్ కుమార్ ఉన్నప్పుడు ప్రపోజల్ తయారు, స్మార్ట్ సిటీ నిధులను మిస్యూజ్ చేయదు, 2 ప్రజలకు అందుబాటులో ఆహ్లాదకర వాతావరణం అని చెప్పి మంచి అద్భుతమైన పార్కులు తయారు చేసుకున్నాం. అది ఈరోజు దీంట్లో ఫౌంటైన్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఏలుగందర్ గ్రామంలో వీర బ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో 51వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రహ్మంగారి నాటక మండలి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. సమాజంలో అంతరించిపోతున్న కళలు నేటి తరం వారికి తెలియజేయడానికి నాటక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎలగందల్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. హెచ్సియు భూముల వివాదంపై కరీంనగర్లో సిపిఎం వినూత్న నిరసన చేపట్టింది. పోలీస్ నిర్బంధాన్ని, అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై కరీంనగర్లో సిపిఎం కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. పోలీసుల నిర్బంధం, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్సియు భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై కేసులు పెట్టి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిపిఎం నాయకులకు సంఖ్యలు వేసి లాక్కెళ్తూ లాఠీచార్జీలు చేసేలా వినూత్న నిరసన తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలు చేస్తుందని విమర్శించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, యూనివర్సిటీ భూములను పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. దీన్ని ధ్వంసం చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ ధ్వంసం చేసే కుట్రలను మానుకోవాలని చెప్పేసి ఇదో పలుకుతాం. అక్కడ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ ఇలా నవీన్ అనే విద్యార్థి ఇలా సంగారెడ్డి జైల్లో పెట్టడం జరిగింది. మా భూములు మాకు కావాలని చెప్పేసి అడిగినందుకు నవీన్ అనే విద్యార్థిని అక్రమంగా జైల్లో నిర్వహించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదని కనిపిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా ఉద్యమాలకు తలపడాల్సిందే. ఏదైతే సి భూములు తిరిగి అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా
సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామడుగులో ఫీహెచ్ఆర్ ఫౌండర్ బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమకారుడు కీర్తిశేషులు అబ్బోజు రాంబాబు కుమారునికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కాలేజీ ఫీజు 30,000 రూపాయలను ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్బోజు కుటుంబానికి హరీష్ రెడ్డి తల్లిదండ్రుల చేతుల మీదుగా అందించారు. క్యాన్సర్ పేషెంట్కి వైద్య ఖర్చుల నిమిత్తం 7,000 రూపాయలను మరియు 3వ డివిజన్ పరిధిలో నివాసం ఉండే మానసిక పరిస్థితి సరిగ్గా లేని యువకునికి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ రాముతో సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పలు డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు. కోరికలని దేవుడు సదా నెరవేర్చాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు మీ యొక్క జన్మదిన సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు, వృద్ధులందరికీ కూడా ఈరోజు మహాన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. క్రమం తప్పకుండా అమ్మ పరివార ఆశ్రమంలో గత 4 సంవత్సరాలుగా అన్న హరీష్ రెడ్డి అన్న గారి జన్మదిన వేడుకలు నిర్వహించినటువంటి విహెచ్ఆర్ రామగుండం టీం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా హరీష్ రెడ్డి అన్న గారు ఇలాంటి సంతోష వేమ్లవాడలో దారుణం చోటు చేసుకుంది. 15 రోజుల క్రితం చనిపోయిన పసిపాప శవాన్ని వెలికి తీసిన పోలీసులు పంచనామా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్లో 2 ప్రైవేటు హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో పసిపాప మృతి చెందిందని పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. 15 రోజుల క్రితం మృతి చెందడంతో పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి పోలీసులు విచారణ చేపట్టారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన గండి రాజశేఖర్, గీతాంజలి దంపతులకు గత నెల 18న కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యంగా నిలకడగా లేకపోవడంతో వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా చిన్నారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత గంటల వ్యవధిలోని చిన్నారి మృతి చెందడాన్ని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ చిన్నారి మృతికి కరీంనగర్లోని 2 ప్రైవేటు ఆసుపత్రులే కారణమంటూ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కరీంనగర్లోని 2వ పట్టణ ఎస్ఐలు చంద్రశేఖర్, దీపక్ కుమార్ ఫాజుల్ నగర్ గ్రామానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఖననం చేసిన చిన్నారి మృతదేహాన్ని వేములవాడ రూరల్ మండల మెజిస్ట్రేట్ అబుబాకర్ సమక్షంలో బయటకు తీసి చిన్నారి మృతదేహానికి ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రణతి రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అది ఫాజుల్ నగర్. నా పేరు గండి రాజశేఖర్, మా భార్య పేరు గీతాంజలి. మాకు 18 తారీఖు నాడు బాబు పుట్టిండు. మా బాబు 18 తారీఖు నాడు పుడితే 18 తారీఖు నుంచి వెళ్ళి 24 తారీఖు దాకా ఎలాంటి ట్రీట్మెంట్ అందించకుండా, ఆపరేషన్ చేయకుండా మా బాబు పట్ల నిర్లక్ష్యం వహించిండు డాక్టర్. నిర్లక్ష్యం వహించి లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసి ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బాబుగా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని మమ్మల్ని హాస్పిటల్ నుంచి వెళ్ళి గెంటేసారు. మేము నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బాబు చనిపోయిండు. మా బాబు చావుకు కారణమైన డాక్టర్ శరత్ మరియు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని పంపించిన శాలిని హాస్పిటల్ యాజమాన్య సభ్యుడు విజయ్ కుమార్పై మాకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలని కోరుతున్నాం. నాగులమ్మ తల్లిని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు దర్శించుకొని పూజలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో గల నాగులమ్మ దేవాలయంలో బుధవారం నిర్వహించిన జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావుకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మన్నగారి శంకర్ శర్మ, బ్రహ్మన్నగారి కిషన్ శర్మ పూర్ణ కుంభం స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాల్వాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ఆ నాగులమ్మ తల్లి కృపా కటాక్షాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు పిల్ల పాపలతో జీవించాలని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రిపల్లి అజయ్, గ్రామ నాయకులు నవీన్ రెడ్డి, సాగర్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిర్వహించిన నిరసనలో తెలంగాణ మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం అధ్యక్షులు అసాదుద్దీన్ ఓవైసీ, ఎంపీలు కనిమోలి సుప్రియా సులే తదితరులు ఈ ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోని ఆమోదించిన అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సియు విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వై విధానాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సియు విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బుధవారం ఉదయమే హెచ్సియు క్యాంపస్ ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి బయటకు వ్యక్తులు రానివ్వకుండా, విద్యార్థులను బయటకు రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఉదయం హెచ్సియు క్యాంపస్ లో ప్రొఫెసర్లు, విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహంతో ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీలు జులిపించారు. దొరికిన విద్యార్థులు దొరికినట్లుగా లాఠీలతో చితకబాదారు. పోలీసుల తీరుపై ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదిస్తూ పోలీస్ జూలుం నశించాలని నినాదాలు చేశారు. దీంతో హెచ్సియు క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శాతవాహన యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించి బంద్ పాటించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు యూనివర్సిటీలో ధర్నా చేశారు. ధర్నాలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, రాష్ట్ర కార్యసమితి సభ్యులు కిరణ్మయి, జిల్లా కన్వీనర్ పూసల విష్ణు, యూనివర్సిటీ అధ్యక్షులు బాలకృష్ణ పాల్గొని ప్రభుత్వ తీరును నిరసించారు. విద్యార్థుల హక్కులను కాలరాసేలా జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను యూనివర్సిటీకే ఇవ్వాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను ప్రభుత్వం వెంచర్లు వేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి సొమ్ము చేసుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పునరాలోచించి యూనివర్సిటీ భూములను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంటే, యూనివర్సిటీ భూములను లాక్కుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని, ఎమ్మెల్యేలను, మంత్రులను తిరగనివ్వమని హెచ్చరించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ 400 ఎకరాలను కమర్షియల్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దాన్ని అమ్మాలని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పేసి డబ్బుల కోసం అమ్ముడు పోయి పూర్తిగా దాన్ని కమర్షియల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని వెంటనే ఏబీవీపీ ఖండిస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈ 400 ఎకరాలను యొక్క యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో యూనివర్సిటీ ముట్టడి కావచ్చు, నీ యొక్క అసెంబ్లీ ముట్టడి కావచ్చు, తప్పకుండా నీ యొక్క సెక్రటరీ ముట్టడి కావచ్చు, తప్పకుండా చేస్తానని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఈ యొక్క విద్యార్థులు ఒకమంతా ఏకమై ఈ సెక్రటరీ నువ్వు ఎక్కడున్నా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సియు భూముల వివాదంపై కరీంనగర్లో సిపిఎం వినూత్న నిరసన, పోలీసుల నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఆందోళన. కరీంనగర్ కాంగ్రెస్ ఫ్లెక్సీ వార్ కలకలం, కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. కలల కనాచి కరీంనగర్లో మ్యూజికల్ ఫౌంటైన్ ప్రారంభం, వేసవి సెలవుల్లో పిల్లలు పెద్దలను అలరించేలా ఫౌంటైన్ ఏర్పాటు. కరీంనగర్ కమాన్ వద్ద గల శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలిని అభినందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లో ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సప్లై చేయాలి, మాజీ మేయర్ సునీల్ రావు హెచ్చరిక. పెద్దపల్లి జిల్లాలో సన్నబియ్యం పంపిణీలో స్వల్ప ఉద్రిక్తత, అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలపై ఎమ్మెల్యే విజయరామారావు సీరియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.